రోజు కేంద్రం నుండి బీజేపీ ప్రభుత్వం ఏదైతే కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తుందో దానికోసం ఈరోజు క్విట్ కార్పొరేట్ అనే పేరుతో ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం పిలిపేయాలని రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలను కూడా పిలిపియడం జరిగింది. దీంట్లో ప్రధానంగా కార్మిక వర్గాన్ని నష్టం చేసే 4 లేబర్ కోడ్లు చట్టాలు తీసుకురావడం జరిగింది. రైతాంగానికి సంబంధించి ఏదైతే స్వామిదాసన్ కమిషన్ చేసిన సిఫారసులు ఎక్కడ కూడా అమలు చేయలేదు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈరోజు పని రోజులు తగ్గించడము, బడ్జెట్ తగ్గించడం వల్ల ఈరోజు అక్కడ కూడా ఆత్మహత్యలు కూడా పెరుగుతాయనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా సమయంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉండడం వల్ల అనేక మందికి ఉపాధి కూడా కలిగించింది. ఇలాంటి అంశాలపైన దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా మేలుకొని ఏదైతే కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నాడో అవన్నీ కూడా తక్షణం మానుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపున రైతులకు విత్తనాల ఒడ్లు సకాలంలో అందించలేకున్నారు, అట్లాగే యూరియా